సింపుల్గా పుదీనా రైస్ని ఎలా చేయాలో చూద్దానండి. ముందుగా దానికోసం అయితే రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, యాలుక, 2 లవంగాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పల్లీలు, 4 జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు దినుసులను కూడా వేసుకొని వేయించండి. వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చిలుకలు, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసి వేయించండి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆయిల్ బాగా పాకి తేలేంత వరకు వేయించిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. లాస్ట్లో కొద్దిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం పల్లీలతో గార్నిష్ చేసుకుంటే రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్.